అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఇతరులపై రాళ్లు వేయకూడదు. ఇది పాత సామెత. ఈ సామెతను ప్రపంచంలో ఏ దేశానికైనా అన్వయించాలా అంటే ఖచ్చితంగా అది పాకిస్తాన్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా మారింది. సొంత ఇల్లు తగలబడిపోతుంది, లోపల కుంపట్లు రగులుతున్నాయి, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి, సొంత సైనికులే బందీలుగా మారుతున్నారు. కానీ పాక్ పాలకులు మాత్రం ఆ నెపాన్ని భారత్ పైకో ఆఫ్ఘనిస్తాన్ పైకో తోసేస్తున్నారు. లేనిపోని కుట్ర సిద్ధాంతాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. ఆజాదీ నినాదాలతో పీఓకే అట్టుడుకుతోంది. హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సొంత పౌరులపైనే పాక్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపించింది. అధికారికంగా 30 మంది చనిపోయారని చెప్తున్నా అక్కడ జరిగింది మాత్రం పక్కా మరణ హోమం. పీఓకే దారుణాలను పాకిస్తాన్ ఎలా కప్పిపుచ్చుతోంది? ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్పై భారత్ ఎందుకు ఫైర్ అయింది? పీఓకేలో ప్రజల అసంతృప్తికి అసలు కారణం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైందా? పీఓకే ప్రజలు ఎందుకు భగ్గుమంటున్నారు? పాక్పై యూఎన్లో భారత ఆగ్రహం ఎందుకు? అద్దాల మేడలో ఉండేవాళ్లు ఇతరులపై రాళ్లు వేయరాదన్నది సామెత. దీని అర్థమేంటంటే అద్దాల మేడలో ఉన్నవాళ్లు ఇతరులపై రాళ్లు వేస్తే ఇతరులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? ఎదురుదాడి చేస్తే అద్దాల మేడలో ఉన్న వాళ్లకు నష్టం ఎక్కువగా జరుగుతుందని. ఈ సామెత ఉగ్రదేశం పాకిస్తాన్ కు అచ్చం అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే తన సొంత కొంపలో కుంపట్లు రేగి తగలబడుతుంది. ఇస్లామాబాద్ మాత్రం ఆ నెపాన్ని భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై నెట్టేస్తుంది. అక్కడితో పాకిస్తాన్ ఆగడం లేదు. ఆఖరికి లేనిపోని కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తెచ్చి ఇతరుల వైపు వేలెత్తి చూపుతుంది. తమ సమస్యలకు అసలు కారణాన్ని పాక్ తెలుసుకోవడం లేదు. సమస్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసింది. పొరుగు దేశాలను బ్లేమ్ చేయడమే పనిగా పాక్ పెట్టుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలిస్తే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. పీఓకేలో నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. రాజకీయ హక్కుల హననం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, విద్యుత్ కొరత, స్థానిక వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పీఓకే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. అయితే ప్రజా ఆందోళనలను ఇస్లామాబాద్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ బుల్లెట్లతో అత్యంత క్రూరంగా అణిచివేసేందుకు యత్నించింది. అయినా సరే పీఓకే ప్రజల నిరసనలను, లాక్డౌన్లను ఉగ్ర ప్రభుత్వ హింసాత్మక చర్యలు ఆపలేకపోయాయి. ఆర్థిక, రాజకీయ వివక్షకు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ అనే పౌర సమూహం నాయకత్వం వహిస్తుంది. అయితే ఈ జేఏసీపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పీఓకే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఒకసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో తొలుత ఓ స్థానిక వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ఆయుధాలతో భద్రతా సిబ్బందిపై దాడులు చేసినట్లు పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ వాదనలను పూర్తిగా ఖండిస్తున్నారు. అసలు కథ అది కాదని, ఇది కేవలం నిరసనలను అణిచివేయడానికి ఉగ్ర ప్రభుత్వం ఆడుతున్న క్రూరమైన నాటకమని పీఓకే ప్రజలు స్పష్టం చేస్తున్నారు. నిరసనకారులపై పాక్ అధికారులు మితిమీరిన బలాన్ని ప్రయోగించినట్టు స్థానికులు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించిన దానికంటే పౌరుల మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పీఓకేలో నెలకొన్న ఈ సంక్షోభంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడ జరుగుతున్న పోలీసుల ఘోరమైన చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది గాయపడ్డారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పీఓకేలో ఇస్లామాబాద్ చేస్తున్న ఈ దురాగతాలకు, మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. అయితే పీఓకేలో జరుగుతున్న ఈ ఆందోళనలకు అసలు కారణమేమిటి? ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయా? పీఓకేలో జరుగుతున్న ఈ నిరసనలు కేవలం ఏదో ఒక ఘటనతో ఒక్కసారిగా పుట్టుకొచ్చిన ఆందోళనలు ఏమాత్రం కాదు. కొన్నేళ్లుగా అక్కడి ప్రజల్లో పేరుకుపోయి తీవ్ర అసంతృప్తికి పరాకాష్ట. ప్రపంచానికి పాకిస్తాన్ చూపించకూడదని అనుకుంటున్న అసలు నిజమిదే. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లో ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు జరగడం అక్కడ సర్వసాధారణంగా మారింది. అంటే గత కొన్నేళ్లుగా అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల సమస్యల జాబితా కూడా అలాగే
అలాగే ఉంది. పాకిస్తాన్తో పోలిస్తే పీఓకేలోనే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ పాకిస్తాన్ కంటే విద్యుత్ ధరలు పీఓకేలోనే ఎక్కువ. ఈ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు నిరుద్యోగం పెరిగిపోయింది. నిత్యావసరాల వస్తువుల కొరత తీవ్రమైంది. వీటన్నింటికంటే మించింది పీఓకే ప్రజలను వెంటాడుతున్నది రాజకీయ వివక్ష. స్థానిక వనరులను ఇస్లామాబాద్ దోచుకుంటుందే తప్ప స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదనే బలమైన అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. రాజకీయ స్వేచ్ఛపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ భవిష్యత్తును ఎక్కడ ఉన్న ఇస్లామాబాద్ పాలకులు శాసించడం ఏమిటని స్థానికులు నిలదీస్తున్నారు. పీఓకేలో అసంతృప్తి బద్దలైన ప్రతిసారి పాక్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఒక్కటే: కర్ఫ్యూలు విధించడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, సామూహిక అరెస్టులు, భద్రతా బలగాలతో ఉక్కుపాదం మోపడం. ఈ అసంతృప్తి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్కే పరిమితం కాలేదు. విస్తృత పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతమైన గిల్గిత్ బాల్టిస్తాన్లోనూ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. భూసేకరణ, రాజకీయ హక్కుల లేమి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి ప్రాజెక్టులతో స్థానికంగా ఎదురవుతున్న దుష్ప్రభావాలపై అక్కడి ప్రజలు నిరంతరం నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీన్ని శాంతి భద్రతల సమస్యగా పాకిస్తాన్ చిత్రీకరిస్తుంది. నిజానికి ఇది పట్టపగలు సాగుతున్న పచ్చి అణచివేత. దీనిపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారులపై మితిమీరిన బలాన్ని ప్రయోగించడాన్ని ఖండించింది. అక్కడి కమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేయడాన్ని తప్పుపట్టింది. ఈ ఘటనలపై తక్షణమే ఒక స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేసింది. అయితే మనం మాట్లాడుకుంటున్నది పాకిస్తాన్ గురించి. పైగా పీఓకేలో జరుగుతున్నది కథలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం ఇస్లామాబాద్ పాలకులు ఒకేసారి పలు రకాల అంతర్గత పోరాటాలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పీఓకేలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే, మరోవైపు పాకిస్తాన్ భూభాగంలోనే ఉగ్రవాదులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇటీవలే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులు పెషావర్లోని ఒక భద్రతా చెక్ పోస్టుపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 6 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో 8 మందిని బంధించారు. పాక్ సైనికులను తమతో పాటు బందీలుగా తీసుకెళ్తుంటే అక్కడి బలగాలు నిస్సహాయంగా ఉండిపోయాయి. డజన్ల కొద్దీ ఉగ్రవాదులు తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లు, మోటార్ షెల్స్తో టీటీపీ దాడులకు దిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా పాకిస్తాన్ సైన్యాన్ని టీటీపీ టార్గెట్ చేయడం కూడా ఇప్పుడు ఆ దేశంలో నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ దళాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ నాయకులు అంతర్జాతీయ వేదికలపై శాంతి దూతలమంటూ ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ బందీలుగా మారిన సొంత సైనికులను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ దేశం ఉందనేది పచ్చి నిజం. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. టీటీపీ మరింతగా రెచ్చిపోతుంది. అక్కడి భద్రతా పరిస్థితి పూర్తిగా క్షీణించింది. పాకిస్తాన్ను నియంత్రించడం ఇస్లామాబాద్కు తలకు మించిన భారంగా మారింది. అయితే దీనిపై అంతర్జాతీయంగా ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి పాకిస్తాన్ తన అలవాటైన పాత సాకునే చూపుతోంది. తప్పులను ఇతరులపైకి నెట్టేస్తుంది. టీటీపీ వంటి పాక్ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుందని పాకిస్తాన్ క్రమం తప్పకుండా ఆరోపిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ భూభాగంలోకి చొరబడి వైమానిక దాడులు కూడా చేసింది. దీనిపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గట్టిగానే నిలదీసింది. పాక్ చేస్తున్న దారుణాలను ప్రపంచం ముందు భారత్ ఉంచుతోంది. పీఓకేలో పాకిస్తాన్ చర్యలు సైనిక చర్య ముసుగులో సాగిస్తున్న పక్కా మారణహోమమని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పౌరులను చంపడం, వారిని అంగవైకల్యానికి గురిచేయడం, పిల్లలను అనాథులుగా చేయడం ఉగ్రవాద నిరోధకం కాదన్నది. పవిత్ర రంజాన్ మాసంలోనూ నిస్సహాయులపై వైమానిక దాడులు పాక్ చేసిందని భారత్ ఎత్తి చూపింది. మరోవైపు అంతర్జాతీయ చట్టాలు, ఇస్లామిక్ ఐక్యత వంటి గొప్ప సిద్ధాంతాలను వల్లించడం పాకిస్తాన్ ద్వంద్వ నీతికి, కపటత్వానికి పరాకాష్ట అని భారత్ మండిపడింది. సొంత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్తాన్కు పాత అలవాటేనని స్పష్టం చేసింది. ప్రపంచాన్ని బురిడీ కొట్టించాలనే ఈ ప్రయత్నం ఎప్పటికీ సాగదని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ చట్టాలను తామే గౌరవిస్తామంటూ గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారాన్ని ఎలా కాలరాస్తుందో భారత్ మరోసారి ప్రపంచం ఎదుట ప్రశ్నించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే పాక్ జరిపిన దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్లో 372 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 397 మంది గాయపడ్డారని ఢిల్లీ స్పష్టం చేసింది. ఈ మరణాల్లో చాలా వరకు పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన దాడులతోనే సంభవించాయి. సొంత దేశంలోని ప్రజలు ప్రాణాలు విడుస్తున్న పాకిస్తాన్ మాత్రం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారాన్ని ఆశ్రయిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న అన్ని పరిణామాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంది.
పాకిస్తాన్లో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడాన్ని ఇస్లామాబాద్ ఎప్పుడో మానేసింది. నిత్యం తమ సమస్యలకు ఇతరులపై నిందలు వేయడానికి యత్నిస్తోంది. కానీ ఈ ప్రశ్నల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదు. వీధుల్లో సామాన్య ప్రజలు ఎందుకు చనిపోతున్నారు? దేశ సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై ఉగ్రవాదులు పట్టును ఎలా సాధిస్తున్నారు? భారత్పై దాడులకు తెగబడిన ఉగ్రవాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు పాక్ నుంచి సమాధానాలు ఉండవు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ప్రపంచం తన కళ్ళతోనే చూస్తుంది. ఇంకా ఎంతకాలమని పాకిస్తాన్ ఇతరులపై రాళ్లు వేస్తూ తప్పించుకుంటుంది? సొంత అద్దాల మేడ ముక్కలైపోతుంటే ఆ పగుళ్లను దాచడం అసాధ్యం.